హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజైతే మీకు ఒక యూస్ఫుల్ వీడియో అనేది చేస్తున్నా. ఖచ్చితంగా ఫుల్గా చూడండి. మనకి శారీలో 2 సైడ్స్ బార్డర్స్ వస్తాయి కదా, అలాంటి బార్డర్స్ వచ్చినప్పుడు మనం బ్లౌజ్ ఏ విధంగా డిజైన్ చేసుకుంటే బాగుంటుందనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నా. ఫుల్గా చూడండి, చాలా బాగుంటుంది డిజైన్ అయితే. ఇక్కడ చూడండి, నేను హ్యాండ్ హైట్ వచ్చేసరికి ఎంత తీసుకున్నాను అంటే, మామూలుగా అయితే 6 ఇంచెస్ ఖర్చులతో కలిపి 7 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను కదా. అండ్ హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 13 ఇంచెస్, అంటే మనకి 6.5కి నోట్ చేసుకుంటాము. ఇప్పుడు 6.5 కదా, ఇక్కడ నేను బకరం పీస్ అనేది 4 పార్ట్స్ కింద తీసుకున్నాను. అంటే 2 పీసెస్ ఇలా డబుల్ ఫోల్డ్ చేశాననమాట. అంటే మనం హ్యాండ్కి మిడిల్లో మార్కింగ్ చేస్తున్నాం కాబట్టి అటువైపుకి ఇటువైపుకి కూడా డిజైన్ రావాలి కాబట్టి. ఇప్పుడు వచ్చేసరికి కింద ఒక గీత అనేది గీసుకుని అక్కడ ఒక 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. పైకి వచ్చేసరికి ఒక 5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీ షేప్లో మీకు అంటే ఈ షేప్లో ఎంత డిస్టెన్స్ ఉందనేది చూసుకోండి. ఇప్పుడు నాకు వచ్చేసరికి 6 ఇంచెస్ ఉంది. 6 ఇంచెస్ కాబట్టి 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుని ఇలా కర్వ్స్ అనేవి డ్రా చేసుకున్నాను. చాలా ఈజీగా ఉంటుంది. మీరు కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళైతే ఫుల్గా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి డిజైన్స్ అనేవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. ఇదివరకు అంటే మగ్గం వర్క్స్ బాగా యూజ్ చేసేవారు, కానీ ఇప్పుడు ప్యాటర్న్ బ్లౌజెస్ అనేవి బాగా హైలైట్ అవుతున్నాయి అన్నమాట. హెవీగా వర్క్స్ అవి కాకుండా సింపుల్గా ఇలాగే చేయించుకుంటున్నారు మొత్తం ప్యాటర్న్ బ్లౌజ్ అనేది. చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ కింద ఏదైతే మనం లైన్ గీసామో ఆ లైన్కి కొంచెం ఎడ్జ్లో మన అంటే ఉంచాలన్నమాట. లేదు అంటే షేప్ అవుట్ అయిపోతుంది. మీరు కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసినప్పుడు మాత్రమే అది ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏదైతే షేప్లో డ్రా చేశానో ఆ షేప్లో ఇలా కట్ చేశాను. ఇది వచ్చేసరికి టెంపుల్ షేప్ అనమాట. ఇప్పుడు ఇది హ్యాండ్కి ఇలా మిడిల్కి మీరు టక్స్ ఇచ్చుకోవాలన్నమాట. అంటే హ్యాండ్ కట్ చేసాం కదా, అక్కడ టక్స్ కింద పైన కూడా టక్స్ అనేవి ఇచ్చుకున్నారనుకోండి, మీకు కరెక్ట్గా షేప్ అనేది మిడిల్లోకి వచ్చేలాగా మీరు ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు లైనింగ్ పీస్కి ఈ విధంగా చేసేసుకోవాలి. ఒకవేళ మీకు అంటే ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది కొంచెం ట్రాన్స్పరెంట్ ఉందనుకోండి, ఫస్ట్ ఒరిజినల్ లైనింగ్ జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇది ఎక్స్ట్రా పీస్ మీద చేసి టర్న్ చేసేసుకోవచ్చు. కానీ నాకేంటంటే అంత అవసరం లేదు. ఇది ఏంటంటే కొంచెం దలసరిగానే ఉంది క్లాత్ అనేది. సో నేను ఏంటంటే డైరెక్ట్గా తిప్పేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూసారు కదా, ఇలా ఒరిజినల్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి నేను ఏం కటింగ్ చేయలేదు, జస్ట్ పీస్ తీసుకున్నాను అంతే. ఇప్పుడు దాని మీద పెట్టి ఈ షేప్ ఏదైతే ఉందో, అంటే నేను ఫస్ట్ ఐరన్ చేసేసాను అనమాట. ఈ బక్రం పీస్ని ఐరన్ చేసేసాను దానికి స్టిక్ అయిపోయేలాగా. ఇప్పుడు సేమ్ అది ఏదైతే కర్వ్ అనేది ఉన్నాయో ఆ కర్వ్స్ దగ్గర ఇలాగా పాదం అనేది పైకి ఎత్తుకుంటూ నీట్గా స్లోగా కుట్టుకోండి. చాలా స్లోగా కుట్టుకోండి. కంగారు పడితే షేప్ అవుట్ అయిపోతుందన్నమాట. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను నెక్స్ట్ ఏ వీడియోస్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుందన్నమాట. ఈ విధంగా ఇలా స్లోగా చేసుకోండి. నేనైతే ఈ హ్యాండ్ డిజైన్ అనేది ఫస్ట్ టైం చేయడం. ఇది వరకు అనుకోండి, నేను ఏదైనా డిజైన్ చేయాలి అంటే వీడియోస్ చూసి చేసేదాన్ని. అంటే వీడియోస్ చూసుకుంటూ ఇప్పుడు మీరు ఎలా చూస్తున్నారో సేమ్ నేను కూడా అలాగే చేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఏదైనా ఒక డిజైన్ చూడంగానే ఆ డిజైన్ ఎలా చేయాలి అనేది ఒక ఐడియా అనేది వచ్చేస్తుందనమాట. ఇక్కడైతే మీకు ఎక్కడ కూడా లోపల సైడ్ ఖర్చులు కానీ ఏమీ కనిపించకుండా నీట్గా చేశాను. అందుకే ఫుల్గా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అంటున్నా. అంటే మీకు వచ్చి ఉండొచ్చు, కానీ ఏంటంటే కొంతమందికి లోపల సైడ్ ఖర్చులు ఉండడం అలాగా కొంచెం ఇరిటేషన్ ఉంటుంది కదా, అలా ఎక్కడ కూడా ఖర్చులు లేకుండా చాలా నీట్గా స్టిచ్ చేశాను అనమాట. ఫాలో అవ్వండి. అంటే మీరు ఎవరైనా కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి సేమ్ డిజైన్ అంటే వీడియో పక్కన పెట్టుకుని కూడా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. చాలా బాగా వస్తుంది హ్యాండ్ డిజైన్ అయితే. అని చూసారు కదా, ఇప్పుడు వచ్చేసరికి టక్స్ ఇచ్చాను అనమాట సేమ్ అదే షేప్లో. ఇప్పుడు ఇలా టర్న్ చేసేసుకోవాలి. ఇక్కడ ఏవైతే ఎడ్జెస్ ఉన్నాయో ఆ ఎడ్జెస్లో కొంచెం నీట్గా టర్న్ చేసుకోండి. ఆల్మోస్ట్ వచ్చేస్తుంది ఈ షేపు. ఈ కట్ వర్క్ కర్వ్ షేప్ అయితే రాదు, కానీ అంత ఈజీగా ఇదైతే చాలా ఈజీగా వచ్చేస్తుంది టెంపుల్ షేప్కి. నేను బ్యాక్ నెక్ కూడా టెంపుల్ షేపే ఇచ్చాను. తర్వాత కింద బార్డర్ అనేది అటాచ్ చేశాను. అది కూడా ఎలా అటాచ్ చేసుకోవాలనేది కూడా ఇదే వీడియోలో నెక్ డిజైన్స్ కూడా చూపించాను. అందుకని ఫుల్గా వీడియో చూడండి. హ్యాండ్ డిజైన్ ఒకటే కాదు, నెక్ డిజైన్ కూడా ఉంటుందన్నమాట మీరు ఫుల్గా చూస్తే వీడియో అనేది. అండ్ ఇప్పుడు చూసారు కదా, ఒక నీడిల్ పెట్టుకుని ఇక్కడ ఎడ్జెస్లో సరిగా రాకపోతే అది ఇలా తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఈ చుట్టూరు కూడా. అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, ఒకవేళ మీకు ఏమైనా బ్లౌజ్ మోడల్స్ కావాలి అంటే నాకు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అంటే ఆ ఫోటో అనేది షేర్ చేయండి, నేను మన నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్స్లో అడగండి. అంటే ఇప్పుడు చూస్తున్న వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్స్ చేయండి. నేను అక్కడ మీకు క్లియర్గా రిప్లై ఇస్తాను. అండ్ తర్వాత నేను స్క్రీన్ మీద ఇస్తాను నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి. ఆ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు.
అలాగే చూస్తున్నారు కదా! ఇప్పుడొచ్చేసరికి నేను టాప్ స్టిచ్ అనేది వేస్తున్నాననమాట ఈ విధంగాని. ఎందుకంటే టాప్ స్టిచ్ వేసుకోలేదు అనుకోండి, మీరు ఐరన్ అయినా చేసుకోవచ్చు. కానీ టాప్ స్టిచ్ వేసుకుంటే కొంచెం మనకి ఈజీగా ఉంటుంది. అండ్ అస్తమాను లెగిసి ఐరన్ చేసుకుని ఈ పని ఉండదని నేనైతే టాప్ స్టిచ్ వేసేస్తాననమాట. ఇదనే కాదు, కట్ వర్క్ నెక్ డిజైన్స్ చేసినా కూడా ఇలాగే నేను టాప్ స్టిచ్ అనేది వేసేస్తాను. ఇప్పుడు చూసారు కదా! మొత్తం అంతా కర్వ్ అని తిప్పేసాం కదా బ్యాక్ సైడ్‌కి. ఇప్పుడు చుట్టూరు జాయింట్ చేసేసుకోవాలి లైనింగ్ పీస్‌కి, ఒరిజినల్ పీస్ అనమాట. ఈ మెథడ్‌లో చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత మీకు కొంచెం ఏంటంటే ఆహ్, అర్థమవుతుందనమాట. ఎలా చేసుకోవచ్చు, కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారనమాట. సేమ్ ఇప్పుడు నేను చెప్పినట్టుగానే ఫాలో అయితే. చాలా ఈజీగా ఉంటుంది. అండ్ కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు మీ బ్లౌజెస్ పైన ఫస్ట్ ట్రై చేయండి. ఇలాంటి డిజైన్స్ ఏమైనా అంటే మీరు నార్మల్ బ్లౌజెస్ కుట్టే కంటే కూడా ఇలాంటివి కుడితే కొంచెం ఎక్కువ అమౌంట్ అనేది తీసుకోవచ్చు. అంటే మీ ఉన్న ఏరియాని బట్టి, అది కూడా మీ ఏరియాని బట్టే మీకు చార్జ్ చేయండి. కానీ ఇలాంటి డిజైన్స్ అనేది మాత్రం నేర్చుకోండి ఖచ్చితంగా. మనం ఉన్న బోర్డర్స్‌ని ఎప్పుడూలాగా రొటీన్‌గా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేయండి. ఎప్పుడు కూడా ఎల్బో హ్యాండ్స్‌కి బోర్డర్ ఉంటుంది. ఇలాంటివే కదా మనం చూసేది. కానీ ఈ విధంగా చేయండి. ఇప్పుడు మిడిల్‌లో గ్యాప్ ఎంతైతే ఉందో దానికి ఒక 2 ఇంచెస్ అటు 2 ఇంచెస్, ఇటు 2 ఇంచెస్ ఉండేలాగా చూసుకొని మీరు ఒక పీస్ అనేది రెడీ చేసుకోండి. ఇదొచ్చేసరికి నాకు హాఫ్ సారీ మీద చేస్తున్నాననమాట. ఇది పళ్ళులో వచ్చిన పార్ట్ అనేది, అంటే ఈ బోర్డర్ పార్ట్ అనేది నేను సెపరేట్ పెట్టుకున్నా. దీన్ని మాత్రమే నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నా. ఇప్పుడు మీరు నార్మల్‌గా అనుకోండి, మనం డైరెక్ట్‌గా ఒక దాని మీద లైనింగ్ పీస్ మీద పెట్టి కుట్టేసుకుంటాము. అప్పుడు ఖర్చులనేది బయటకే ఉండిపోతాయి. అలా కాకుండా లైనింగు, ఒరిజినల్ అంటే ఈ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది ఒరిజినల్ 2 టచ్ అయ్యేలాగా ఇలా అటు సైడ్, ఇటు సైడ్ కుట్టు వేసేసుకొని ఇలా బ్యాక్ సైడ్‌కి టర్న్ చేసేసుకోండి. ఇది ఈజీ మెథడ్. ఎందుకంటే ఇటువంటివి అంటే సేమ్ డిజైన్ కాదు గానీ, ఇలాంటి డిజైన్స్ అనేవి నేను ప్రీవియస్‌గా కొన్ని చేశాను. అప్పటికి నాకు ఇలా చేసుకోవాలన్న ఐడియా లేదు. సో, ఏమైందంటే ఖర్చులవి బయటికి కనిపించేసాయనమాట బ్యాక్ సైడ్‌లో. అవి గుచ్చుకునేవి కూడాని. కానీ ఇప్పుడేంటంటే నాకు అప్పటికప్పుడు అనుకున్నాననమాట, ఈ విధంగా చేస్తే బావుంటుందని. వెంటనే ఈ విధంగా చేసేసాను. ఇప్పుడు చూసారు కదా! ఇక్కడ మనం అది రెడీ చేసుకున్నాం కదా! ప్యాచ్ అనేది. ఇప్పుడు దాన్ని కరెక్ట్‌గా ప్లేస్ చేసుకోవాలి. ఎక్కడ కూడా లూజులు అవి లేకుండా కరెక్ట్‌గా ప్లేస్ చేసుకోవాలి. అండ్ కింద కూడా చూసుకోండి. ఈ ఎడ్జ్‌లో కూడా 2 వైపులా అంటే ఇటువైపు, ఇంకొక వైపు కూడా కరెక్ట్‌గా ఉన్నదా లేదా అని చెక్ చేసుకొని పిన్స్ పెట్టుకొని, ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇందాక మనం ఏదైతే టాప్ స్టిచ్ వేసామో సేమ్ స్టిచ్ మీద మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలనమాట. అప్పుడు కదలకుండా ఉంటుంది. ఆ తర్వాత చుట్టూరు అంటే మనం ఆల్రెడీ హ్యాండ్ చుట్టూరు లైనింగ్ అది జాయిన్ చేసుకున్నాం కదా! తర్వాత ఇది కూడా అలాగే జాయిన్ చేసేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఫస్టు మీ దగ్గర ఏమైనా ఓల్డ్ బ్లౌజెస్ ఉంటే వాటిని రీయూజ్ చేయాలి అనుకున్నప్పుడు ఆ బోర్డర్స్ అవి తీసేసి కూడా మీరు కొత్తగా ఫ్యాబ్రిక్ తీసుకొని కూడా రీయూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదు కొత్తగా ఇప్పుడు బ్లౌజ్ ఏమైనా ఇలా బోర్డర్స్ ఉన్న వాటిల మీద అంటే ట్రై చేయండి. ఫస్ట్ మీవి మీరు ట్రై చేసుకోండి. తర్వాత కస్టమర్స్‌కి స్టిచ్ చేయండి. అప్పుడు కొంచెం ఏమైనా మిస్టేక్స్ మీరు చేసినా కూడా నెక్స్ట్ మీరు సరి చేసుకోవచ్చనమాట. నేనైతే ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నా కానీ నాకు ఈ మధ్య కొంచెం డిజైన్స్ అవి ఐడియా ఉందనమాట. ఎలా చేసుకోవాలి, అంటే ఏ విధంగా చేస్తే కొంచెం ఈజీగా అవుతుంది అనేది నాకు కొంచెం క్లారిటీ వచ్చింది. అందుకనే నేను డైరెక్ట్‌గానే కస్టమర్ బ్లౌజ్ మీద స్టిచ్ చేసేస్తున్నా. ఇప్పుడు చూసారు కదా! ఈ కింద కూడా మనం ఆల్రెడీ లైనింగ్‌కి, ఫ్యాబ్రిక్‌కి జాయిన్ చేసిన స్టిచ్ ఉంది కదా! అదే స్టిచ్ ఇక్కడ కంటిన్యూ చేయాలనమాట. అంటే మొత్తం అంతా సమానంగా ఉండడానికి. ఇప్పుడు చూస్తున్నారు కదా! ఇప్పుడొచ్చేసరికి ఇక్కడ ఈ పైన ఆల్రెడీ స్టిచ్ మనకి కనిపిస్తుంది కాబట్టి సేమ్ అదే స్టిచ్ మీద మనం ఒక స్టిచ్ కూడా వేసేసుకోవాలి. అంటే ఈ పీస్ ఏదైతే ఉందో అది సెపరేట్ అవ్వకుండా దీనికి జాయింట్ అయిపోతుందనమాట ఇప్పుడు. ఇలా చేసేసుకోవాలి. స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇదంతా కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేది కొంతమందికి అర్థం కాకపోయినా, చూసినా కూడా కొంతమందికి అర్థమవుతుంది. కొంతమందికేంటంటే మనం ఎక్స్‌ప్లెయిన్ చేసేది అంటే చూసేది అర్థం కాకపోయినా ఎక్స్‌ప్లెయిన్ చేసేది అర్థమవుతుంది. అందుకనే నేను 2 కూడా చేస్తాను. ఎక్స్‌ప్లెయిన్ కూడా చేస్తాను క్లియర్‌గా అనమాట. ఏది ఎలా చేశాను మొత్తం అన్నీ కూడా. ఇప్పుడొచ్చేసరికి ఈ విధంగా బోర్డర్‌కి చేసాం కదా! ఇప్పుడు కిందొచ్చేసరికి పైపింగ్ వేసుకోవాలి. ఈ పైపింగ్ కోసం అయితే నేను ఆహ్, పీస్ అనేది విడిగా తీసుకున్నాను. ఈ మధ్య అంటే నేను రెడీమేడ్ పైపింగ్సే యూజ్ చేస్తున్నాను కానీ, నా దగ్గర గోల్డ్ కలర్ అనేది లేదనమాట ఇప్పుడు రెడీమేడ్ పైపింగ్. అందుకనే నేను ఫ్యాబ్రిక్‌లోనే 2 ఇంచెస్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాననమాట. ఈ 2 ఇంచెస్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. అండ్ ఎప్పుడైనా కూడా మీరు పైపింగ్ వేయాలి అంటే క్రాస్ పీస్ మాత్రమే తీసుకోండి. క్రాస్ పీస్ తీసుకుంటే ఏంటంటే మీకు కొంచెం మంచి ఫినిషింగ్ అనేది వస్తుందనమాట. ఇక్కడ నేను పైపింగ్‌కి ఎలాంటి థ్రెడ్ కూడా యూజ్ చేయలేదనమాట. అంటే లోపల సైడ్ థ్రెడ్ పెట్టి వేస్తారు కదా! అలా కూడా ఏమీ పెట్టలేదు. జస్ట్ ఏంటంటే డైరెక్ట్‌గానే కుట్టేసాను. చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ అనేది. మీరు నెక్స్ట్‌కి కూడా ఇదే విధంగా మీరు ట్రై చేయొచ్చనమాట. అంటే కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకి థ్రెడ్ పెట్టి వేయడం అనేది అంత మంచిగా రాదనమాట. అంటే కొంచెం ప్రాక్టీస్ చేయాలి దానికోసం అయితే.
సో, నేనేం చేస్తాను అంటే, ఈ విధంగా ఆల్రెడీ కొంచెం ఖర్చులవి ఏమి కట్ చేయకుండా డైరెక్ట్‌గా ఇలా ఫోల్డ్ చేసి కుడతాను. లోపల ఎలాగో ఖర్చులుంటాయి కాబట్టి, దానివల్ల మనకేంటంటే ఏదో థ్రెడ్ పెట్టినట్టుగానే వస్తుంది. చాలా నీట్‌గా వస్తుంది. ఇప్పుడు ఫోల్డ్ చేసేసి ఇలా కుట్టేయాలనమాట. మీరు చూసుకోండి, ఈ పైపింగ్ కొంతమందేంటంటే కొంచెం లావుగా కావాలి అని అడుగుతారు. కొంతమందేమో బాగా సన్నగా కావాలి, లైట్‌గానే కనపడాలి అని అంటారు. అలా వాళ్ళు అడిగిన దాన్ని బట్టి మీరు కుట్టండనమాట. అంటే పైపింగ్ అనేది స్టిచ్ చేయండి. ఇప్పుడు నేను చూసుకుంటున్నా అనమాట. ఇక్కడ మీడియంగా వేస్తే సరిపోతుంది హ్యాండ్ డిజైన్‌కి తగ్గట్టుగా. సో, అలాగే కరెక్ట్‌గా మొత్తం అంతా కూడా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అదే లెవెల్‌లో వచ్చేలాగా ఇలా సరి చేసుకుంటూ నీట్‌గా స్టిచ్ చేయండి. ఎప్పుడు కూడా స్లోగానే స్టిచ్ చేయండి. పైపింగ్ చేసినప్పుడు కంగారుగా స్టిచ్ చేస్తే మొత్తం పోతుందనమాట. ఒక చోట ఎక్కువగా, ఒక చోట తక్కువగా వస్తూ ఉంటుంది. సో, నిదానంగానే స్టిచ్ చేయండి. అలాగే మీరైతే మాత్రం స్కిప్ చేయకండి. ఎందుకంటే హ్యాండ్ డిజైన్ అయిపోయింది కదా అని అసలు స్కిప్ చేయకండి. ఇప్పుడు నెక్ డిజైన్స్ కూడా ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తాననమాట. కంటిన్యూ చేస్తాను వీడియో అనేది. అందుకని ఫుల్‌గా చూడండి. మన ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఇదివరకైతే నేను వర్క్ వీడియోస్ అవి షేర్ చేసేదాన్ని గానీ, వాటి వల్ల పెద్దగా అంటే వ్యూస్ అవి రావట్లేదు సరిగా. అంటే ఈ మధ్య అందరూ వర్క్స్ అనేవి మానేశారు కదా! ఇలా ప్యాటర్న్ బ్లౌజెస్ అవే కదా! అండ్ అందరూ కూడా టైలరింగ్ నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. సో, నేను కూడా అందుకే కొంతమందికేంటంటే మన ఛానల్‌లో ఉన్న ఫాలోవర్స్‌కేంటంటే నేను చెప్పేది బాగా అర్థమవుతుందని అంటూ ఉంటారు. సో, అందుకనే నేను కూడా కటింగ్ వీడియోస్ పెడదాము, స్టిచ్చింగ్ వీడియోస్ పెడదాము అంటూ స్టార్ట్ చేశాననమాట. మీరు కొంచెం ఎంకరేజ్ చేస్తే నేను కంటిన్యూ చేయడానికి ఉంటుందనమాట. ఆల్రెడీ నేను ఒక కటింగ్, స్టిచ్చింగ్ వీడియో అనేది పోస్ట్ చేశాను. కొంచెం చూడండి. అంటే నోటిఫికేషన్ అనేది ఆన్ చేసి పెట్టుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట. అలాగే వీడియో అనేది కూడా పూర్తిగా చూడండి. మీరు పూర్తిగా చూస్తేనే ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే లైక్ కూడా చేయండి. లైక్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఉంటుందనమాట ఈ వీడియో బాగుంది అని. మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, ఆ వీడియో కూడా రీచ్ ఉండదనమాట. వ్యూస్ అనేవి ఆగిపోతూ ఉంటాయి. సో, నేను అందుకోసమే నా రిక్వెస్ట్ అనమాట ఇదైతే. దాని తర్వాత నేను హ్యాండ్ డిజైన్ అయిపోయింది కదా! ఇప్పుడు బ్యాక్ పార్ట్‌కొచ్చేసరికి ఈ విధంగా ఇదంతా కూడా శారీలో వచ్చిన బోర్డరే అనమాట. అదే అంటున్నా, మీరు బోర్డర్‌ని ఎలా యూజ్ చేసుకుంటారనేది మీలోనే ఉంది. ఇప్పుడు మనకి బిగ్ బోర్డర్ వస్తుంది కదా! బిగ్ బోర్డర్‌లో ఇలా కడ్డీ బోర్డర్స్ కాకుండా మిడిల్‌లో ఇలా ఫ్లవర్ డిజైన్ అనేది ఉందనమాట. ఆ డిజైన్‌ని నేను రిమూవ్ చేసేసి ఇప్పుడు 2 సైడ్స్ కూడా ఇలా చిన్నగా ఫోల్డ్ చేసేసుకొని కుడుతున్నాను. ఇలా అనమాట డీటెయిలింగ్స్ అనేవి ఒక్కొక్క చోట నుండి ఒక్కొక్కటి తీసుకొని మీరు మొత్తం అంతా ఓవరాల్‌గా డిజైన్ చేస్తే ఎలా ఉంటుందనేది ఒకసారి డ్రా చేసుకోండి. చేసుకున్న తర్వాత దాన్ని ఈ విధంగా కుట్టండి. చాలా బావుంటుంది. ఆల్రెడీ ఇంకొక వీడియోస్‌లో కూడా నేను బ్లౌజ్ డిజైన్స్ అనేవి షేర్ చేశాను. అందులో కూడా చెప్పాననమాట. ఇలా మనం మల్టిపుల్‌గా యూజ్ చేసుకోవచ్చు బోర్డర్స్ అనేవి. అందుకనే క్లియర్‌గా వీడియో అనేది చూడండి. ఇప్పుడు చూసారు కదా! బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఆల్రెడీ టెంపుల్ షేప్ అనమాట నేను స్టిచ్ చేసింది బ్లౌజ్‌కి. అండ్ ఇదంతా కూడా నార్మల్‌గా ప్రతి బ్లౌజు మీరు ఎలా స్టిచ్ చేసుకుంటారో అలాగే స్టిచ్ చేసుకున్న తర్వాతే మీరు ఈ బోర్డర్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. దీనికి పెద్దగా విడిగా కటింగ్ ఏమి ఉండదు. కానీ మీరేంటంటే కొంచెం సమానంగా రావడానికి ఈ ఉక్కులు పట్టి, తాళ్ళు పట్టి వెయ్యక ముందరే మీరు వేసేసుకోండి ఈ బోర్డర్స్ కానీ అలాంటివి. అండ్ నడుము పట్టీలు అవి అతక్క ముందరే మీరు బోర్డర్స్ ఏమైనా యూజ్ చేసుకోవాలన్నా యూజ్ చేసేసుకోండి. అదే బెస్ట్ ఆప్షన్ నాకు తెలిసి. అండ్ మనం 2 సైడ్స్ కూడా ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ ఎంత గ్యాప్ ఉందని క్రాస్ లేకుండా 2 కూడా సమానంగా వచ్చేలాగా వేయాలన్నమాట. ఇక్కడ ఇలా ఉంటుందని చూపిస్తున్నా. హుక్‌లు పట్టి, తాళ్ళు పట్టి వేసేసిన తర్వాత ఇంత నీట్‌గా ఉంటుంది. చాలా బావుంటుంది. అండ్ ఈ కలర్ వల్ల మీకు ఇంకా బాగా కనిపిస్తుందనమాట డిజైన్ అనేది. అందుకనే నేను కొంచెం వీడియో తీసినప్పుడు కొంచెం మీకు కూడా బాగా కనిపించాలని నేను ఈ విధంగా చేశాను. అండ్ చూసారు కదా! ఇది స్మాల్ బార్డర్ అనమాట. శారీలో వచ్చిన స్మాల్ బార్డర్ ఇది. ఇప్పుడేంటంటే పక్కన ఇంకొకటి లీఫుల్ డిజైన్‌లా ఉంది చూడండి. అది నేను దుపట్టాకి యూజ్ చేద్దాం అనుకుంటున్నా. దుపట్టాకి కొంచెం తక్కువ వచ్చిందని అది సెపరేట్ చేసేసాను. ఇక్కడ ఇంకొక డిజైన్ ఉంది చూడండి. ఆ డిజైన్ మాత్రమే తీసుకున్నా. తీసుకొని ఫోల్డ్ చేసి కుట్టుకున్నా 2 సైడ్స్ కూడా. చేసుకొని ఇప్పుడు ఉన్న ఫ్యాబ్రిక్ అంటే ఉన్న బార్డర్ మనకి 2 సైడ్స్‌కి ఫ్రంట్ నెక్‌కి 2 సైడ్స్‌కి సరిపోతుందా లేదా అనేది నేను చెక్ చేసుకుంటున్నా. 2 సైడ్స్‌కి కూడా సరిపోతుంది. ఇక్కడొచ్చేసరికి ప్రిన్సెస్ కట్ లోపలికి వెళ్ళిపోతుందనమాట. అంటే ఇలా ఆర్మ్ రౌండ్ చుట్టూరు రాదిది డిజైన్ అయితే. జస్ట్ ఏంటంటే ఇలా సైడ్‌కి వెళ్తుంది. నేను పక్కన ఫోటోస్ కూడా యాడ్ చేస్తాను. నేను ఏ మోడల్ కుట్టాలి అనుకున్నానో అది అసలు ఎలా టర్న్ అవుట్ అయిందనేది కూడా మీకు రిఫరెన్స్ ఫోటోస్ అనేవి యాడ్ చేస్తాను. ఇప్పుడైతే ఆల్రెడీ నేను చెప్పాను కదా! ఇంతకుముందు వీడియోలో చెప్పాను ప్రిన్సెస్ కట్ ఈ విధంగా స్టిచ్ చేస్తే చాలా ఈజీగా ఉంటుందని. సో, నేనేం చేశాను అంటే అదే విధంగా నేను మొత్తం కుట్టనేది వేసేసుకున్నాను ప్రిన్సెస్ కట్ మీద. ఇప్పుడు
ఈ సైడ్ పీస్ అనేది పక్కన పెట్టుకొని, ఇప్పుడు ఏదైతే నెక్ దగ్గర ఉందో ఆ పీస్ మనం ఇక్కడ బోర్డర్ అనేది అటాచ్ చేసుకోవాలనమాట. అటాచ్ చేసుకోవడం కూడా నీట్‌గా అటాచ్ చేసుకోండి. అక్కడ ఈ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అంటే ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది బయటికి కనపడకుండా ఓన్లీ బోర్డర్ దగ్గరే అంటే ఎడ్జ్‌లోనే మీరు కుట్టు అనేది వేసుకోవాలనమాట. ఇలా కుట్టు వేసుకుంటేనే ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. చాలా బాగా వచ్చింది డిజైన్ అయితే. అండ్ మెయిన్‌గా ఈ కలర్ వల్లే మీకు బాగా అర్థమవుతుందనిపించే నేను వీడియో అనేది తీశాను. ఇప్పుడు ఇక్కడ జస్ట్ కొంచెం కర్వ్ అనేది ఇలా తిప్పండి. జస్ట్ లైట్‌గా టర్న్ చేయండి అంతే. ఎక్కువగా చేయకండి. ఎక్కువగా చేస్తే మళ్ళీ చుంచులొస్తాయన్నమాట ఈ బోర్డర్ మీద. సో, మీరు లైట్‌గా కర్వ్ చేయండి అంతే. ఇప్పుడు ఇలాగా మళ్ళీ అటువైపు కూడా స్టిచ్ అనేది వేసేసుకుంటూ వచ్చేయండి. చూసుకోండి మధ్యలో లూజులు ఎక్కడైనా ఉంటే మీ హ్యాండ్‌తో సర్దుకుంటూ కుట్టు అనేది వేసేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకొని, ఇప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ పార్ట్ మీరు పక్కన పెట్టుకున్నారు కదా! ఆ పార్ట్ అనేది ఇప్పుడు అటాచ్ చేసేయాలన్నమాట. అటాచ్ చేసేసుకుంటే చాలా నీట్‌గా ఉంటుంది. ఈ ప్రిన్సెస్ కట్ మెథడ్ అనేది కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళేంటంటే కటింగ్‌లోనే మీరు ప్రిన్సెస్ కట్‌కి సంబంధించిన పార్ట్స్ అనేవి సెపరేట్ చేశారనుకోండి, మీరు లైనింగ్స్ అటాచ్ చేసుకున్నప్పుడు అవి కూడా కొంచెం కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో, నేను చెప్పిన విధంగా మీరేంటంటే జస్ట్ మార్కింగ్ చేసుకొని, లైనింగ్ అంతా అటాచ్ చేసేసుకొని, అక్కడ ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత కటింగ్ చేసి కుట్టారనుకోండి మీకు ఈజీగా ఉంటుందనమాట. మీకు వన్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు ఎలా అయినా చేసుకోండి. కానీ ఏంటంటే స్టార్టింగ్‌లో మాత్రం ఇలాంటి టిప్స్ అనేవి ఫాలో అవుతూ ఉండండి. దాని తర్వాత చూసారు కదా! ఇలాగ నేను కప్ షేప్ అనేది కూడా చాలా బాగా వచ్చింది. నేను ఫైనల్‌గా చూపిస్తాను. అండ్ ఇంకొక సైడ్ కూడా సేమ్ అదే ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాలి. అది కుట్టేయాలి. ఇప్పుడు ఫైనల్ లుక్ అనేది చూపిస్తాను బ్లౌజ్ అనేది. బ్యాక్ నెక్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. టెంపుల్ షేప్ వచ్చి బోర్డర్ వచ్చింది. అండ్ తర్వాత ఫ్రంట్ నెక్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ హ్యాండ్ డిజైన్ కూడా ఎక్సలెంట్‌గా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి. హాఫ్ సారీస్ మీదకి, సారీస్ మీదకి కూడా చాలా బావుంటుంది. ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందనమాట. మనం 2 సైడ్స్ కూడా బోర్డర్ అనేది వేశాను. కొంతమంది ఏంటంటే సింగిల్ సైడ్ మాత్రమే వేసుకుంటారు. ఇంకొక సైడ్ ఎలాగో పౌట్ ఉంటుంది కాబట్టి హ్యాండ్ డిజైన్ చూసారు కదా! ఈ విధంగా ఉంటుందనమాట. బోర్డర్స్ ఉన్నప్పుడు ఇలా కొత్తగా కొంచెం ట్రై చేయండి. అలాగే వీడియో ఫుల్‌గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.